మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్కయు మనలను నిత్యము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శక్తి కలిగినటువంటి నామములో ఈ జూన్ మాసము 2వ ఆదివారపు దైవారాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ తలలు వంచి ప్రార్థన చేసుకుని మన ఉదయకాలపు దైవారాధనను మనము ప్రారంభించుదాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మా జీవితాలలో చాలినంత దేవుడవుగా ఉంటూ ప్రవ్వా, గడిచినటువంటి వారమంతా కూడా మీ యొక్క కృపలో మమ్మను భద్రపరిచారు, క్షేమకరంగా మమ్మను ఉంచారు ప్రవ్వా. సజీవుల లెక్కలో మీరు మమ్మను ఉంచి మాకు ఆశ్రయ స్థానముగా మీరున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలపు దైవారాధన పర్యావరణ ఆదివారాన్ని మేము పాటించటానికి మీరు మాకు ఇస్తున్నటువంటి అవకాశం బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. సృష్టిని కాపాడుటలో, సృష్టిని పరిరక్షించుటలో, సృష్టిని సంరక్షించుటలో మా బాధ్యత, మా మనుగడకు అవసరమైనటువంటి సమస్త వనరులను ఈ సృష్టి క్రమములో ప్రవ్వా మీరు సిద్ధపరిచి ఉంచారు. అందును బట్టి సృష్టికర్తమైనటువంటి మిమ్మును ప్రవ్వా మేము నిత్యము సేవిస్తూ, పూజిస్తూ, ఘనపరుస్తూ ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రవ్వా. ఈ పర్యావరణ ఆదివారపు దినాన ప్రవ్వా, పర్యావరణం యొక్క అవసరత, ఆవశ్యకతను మేము తెలుసుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి ఆ సృష్టి సౌభాగ్యాన్ని మేము అనుభవించి ఆనందించటానికి మమ్మల్ని అందరినీ కూడా మీ అద్భుతమైనటువంటి హస్తాలకు అప్పగిస్తూ జరగబోయేటువంటి ఆరాధన అంతటినీ ప్రవ్వా మీరే దీవించి ఆశీర్వదించి జరిగించమని యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ సంఘమా, మనమందరము కలిసి ఈ ఉదయకాలపు దైవారాధనలో భాగంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 69వ కీర్తన సర్వదేశములారా అనేటువంటి పాట పాడుచు మన ఉదయకాలపు దైవారాధనను మనము ప్రారంభించుదాము. శుభనామా
ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా కీర్తనల గ్రంథము 19వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర భాగముగా చదవబడుచుండగా మనందరం కూడా అనుసరిద్దాం. ద రెస్పాన్సివ్ రీడింగ్ టేకెన్ ఫ్రమ్ Psalm 19. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోగదంతముల వరకు వాటి ప్రకటన బయలు వెళ్తున్నవి. వాటిలో ఆయన సూర్యుని గుడారము వేసిని. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మతగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనువాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునామే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వేదవాక్య పఠనాలకు వెళ్ళబోయే ముందుగా we have a thematic song from English hymnal book, hymn number 30, O Lord my God, and the same hymn in Telugu hymnal book, hymn number 67. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 67వ సంకీర్తన, అదే రీతిగా ఇంగ్లీష్ హిమ్నల్ బుక్ నుంచి 30వ హిమ్. ఈ రెండు వచనము వెంబడి వచనము మనము తెలుగులో ఇంగ్లీష్లో పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. Awesome
sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా నీ స్వరం విందు మూలయందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదా నూరంతలా మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మారాణియో I wander and hear the birds sing sweetly in the trees. When I look down from lofty mountain grandeur and hear the brook and feel the gentle breeze, then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. వృక్షంబులందున్ అడవులలోనే పక్షుల పాటలాలకింతును. పర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ గందును. ఓ రక్షకా నీ
స్తుతి పాడేదా నూరంతల మహాదేవా నా రక్షకా నమస్కారితోని మారాణియో మహాదేవా when I think that God His Son not sparing sent Him to die, I scarce can take it in that on the cross my burden gladly bearing, He bled and died to take away my sin. Then sings my soul, my Savior God, to Thee. How great Thou art! How great Thou art! Then sings my soul, my Savior God, to Thee. How great Thou art! How great Thou art! Mahadeva, Niyeka putrindila, Naheya papa mulbharinchina, Sahayudai tamaraninchelanchu, Ohoyacharya padi smarintu, O Rakshaka నీ స్తుతి పాడేదా నూరంతల మహాదేవా నా రక్షకా నమస్కారింతుని Maranio, Mahadeva. When Christ shall come with sound of acclamation and take me home, what joy shall fill my heart? Then shall I bow in humble adoration and they proclaim, my God, how great Thou art. Then sings my soul, my Savior God, to Thee. How great Thou art, how great
thou wast. Then sings my soul, my Savior, glad to thee. How great thou art, how great thou art. దయచేసి కూర్చోనండి. వేదవాక్య పఠనములు. ఈ పరిశుద్ధ దినముకై ఏర్పాటు చేయబడిన మొదటి వాక్య భాగము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం గల దేవుని వాక్యం ఇందము. సామెతల రాసిన గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి ప్రారంభము. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశము స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరును ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. ఇంతటితో మొదటి పాఠం సరే. దేవా నీకు రెండవ పాఠముగా ఈ పర్యావరణ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠముగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము నుంచి 8వ వచనం వరకు మిస్ షారా చదివి వినిపిస్తుండగా దయచేసి అందరూ కూడా అనుసరించవలసిందిగా మనవి చేయించు ఉన్నాము. ది ఎపిసోడ్ రీడింగ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ the book of Revelation chapter 21 verses 1 to 8. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రారంభము. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని
సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలములు బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ అగ్నిగంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇచ్చటికి 2వ పాఠము సరి. దేవా నీకు వందనములు. Now we have a special hymn from our English hymnal worship book, hymn number 25, All Things Bright and Beautiful. All things bright and beautiful, all creatures great and small, all things wise and wonderful, the Lord God made them all. Each little flower that opens, each little bird that sings, He made their glowing colors, He made their tiny wings. All things bright and beautiful, all creatures great and small, all things wise and wonderful, the Lord God made them all. The purple-headed mountain, the river running by, the sunset and the morning that brightens up the sky. All things bright and beautiful, all creatures great and small, all things wise and wonderful, the Lord God made them all. The cold wind in the winter, the pleasant summer sun, the ripe fruits in the garden, He made them every one. All things bright and beautiful, all creatures great and small, all things wise and wonderful, the Lord God made them all. 3వ పాఠముగా సువార్త పాఠము చదువుబడును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠముగా పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనము నుంచి 25వ వచనం వరకు శ్రీ గోనా డేవిడ్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. The gospel lesson is taken from the gospel according to St. Luke chapter 8 verses 22 to 25. సువార్త పాఠముగా
లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు దేవుని వాక్యము చదువుకుందాం. పరిశుద్ధమైన లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి ఆరంభము. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు వద్దరికి పోదము అని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండి ఉందన్న వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అన్నగి నిర్మలమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ఇంతటితో సువార్త పాఠము. ఈ సమయంలో మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 98వ సంగీతము సుందర రక్షక సృష్టి యొక్క నాద అనేటువంటి సంగీతాన్ని కలిసి పాడుదాము. సృష్టి యొక్క నాద, దేవా మానవ పుత్రుడా, నిన్ను ప్రేమింతు సదా సేవింతు మాదాత్మతో కిరీటమా. మైదానమంతయు పచ్చిక బయలు చూచుచున్నవి, అయినను యేసుతో నాయన కంటిలో దుఃఖములేని వారము. సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమయున్నవి. అన్నిటికన్నా యేసుని కాంతి గొప్పది. ఆనంద రక్షక ప్రజల నాథుడా, దేవా మానవ పుత్రుడా, మహిమా ఘనత స్తుతి ఆరాధన నిరంతరము నీకగు. ప్రభునందు ప్రియ సంగమ, వాక్య పరిచర్యకు వెళ్ళబోయే ముందుగా కొద్దిసేపు మన ధ్యానాలను సిద్ధపరచుకోవటానికి, మన హృదయాలను సిద్ధపరచుకోవటానికి కొద్దిసేపు ఆరాధనలో గడుపుదాం. ఈ పర్యావరణ ఆదివారపు దినాన దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఈ ఎంటైర్ క్రియేషన్ బట్టి, ఆ యొక్క క్రియేషన్ ద్వారా వచ్చేటువంటి రిసోర్సెస్ని బట్టి దేవునిని, సృష్టికర్త యొక్క సృజనాత్మక శక్తిని, సృష్టి యొక్క సౌభాగ్యాన్ని మనము అనుభవించుచున్నాము. కానీ సృష్టికర్తకు బదులుగా సృష్టిని నేడు అనేకులు ఆరాధిస్తూ ఉన్నారు. సూర్యరశ్మి ఇచ్చినంత మాత్రాన సూర్యుడు దేవుడు కాలేడు, వెలుగునిచ్చినంత మాత్రాన చంద్రుడు దేవుడు కాలేడు, ప్రాణవాయువు ఇస్తున్నందున గాలి దేవుడు కాలేదు,
మనకు జీవం పోస్తున్నటువంటి నీరు ఎప్పటికీ దేవుడు కాడు కాలేడు. ఇవన్నీ కూడా దేవుడు సృజించినటువంటి క్రియేటెడ్ బీయింగ్స్. కాబట్టి సృష్టికర్తను విస్మరించి నిర్లక్ష్యము చేసి ఆ సృష్టిని ఒకవేళ పూజిస్తున్నావేమో, ఈ రోజున ఆ గంభీరమైనటువంటి దేవుని యొక్క గుణాతిశయములను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమాయను అన్నటువంటి ఆ తేజోమయుని యొక్క శక్తిని మనము గుర్తిస్తూ, ఆ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వకాల సర్వావస్థలలో ఉన్నటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, అద్వితీయుడు, ద్వితీయము లేనటువంటి ఆ దేవాది దేవుని గుణగణాలను జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము కలిసి కొద్దిసేపు మన హృదయాలను సిద్ధపరుచుకుని మన మనసులను దేవునికి అప్పగించుకొని ఈ ఉదయకాలపు ఆరాధనలో కొద్దిసేపు దైవ సాన్నిధ్యంలో గడుపుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ಮಹಿಮೆಯ ಹರಸನೆ ನಿನ್ನ ಆತ್ಮದಿ ಆರಾಧಿಸುವೆ, ಪರಲೋಕ ರಾಜನೆ ನಿನ್ನ ನಿತ್ಯವೂ ಆರಾಧಿಸುವೆ. ಮಹಿಮೆಯ ಹರಸನೆ ನಿನ್ನ ಆತ್ಮದಿ ಆರಾಧಿಸುವೆ, ಪರಲೋಕ ರಾಜನೆ ನಿನ್ನ ನಿತ್ಯವೂ ಆರಾಧಿಸುವೆ. ಯೇಸುವೇ ಸ್ತುತಿಸುವೆನು, ರಾಜನೇ ಆರಾಧಿಸುವೆನು. ಯೇಸುವೇ ಸ್ತುತಿಸುವೆನು, ರಾಜನೇ ನಿನ್ನ ಆರಾಧಿಸುವೆನು. ಮಹಿಮೆಯ ಅರಸನೆ ನಿನ್ನ ಆತ್ಮದಿ ಆರಾಧಿಸುವೆ, ಪರಲೋಕ ರಾಜನೇ ನಿನ್ನ ನಿತ್ಯವೂ ಆರಾಧಿಸುವೆ. ಕೃಪೆಯಲ್ಲಿ ಐಶ್ವರ್ಯನೇ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ, ಸರ್ವವನ್ನು ಆಳುವವನೇ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ. ಕೃಪೆಯಲ್ಲಿ ಐಶ್ವರ್ಯನೇ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ, ಸರ್ವವನ್ನು ಆಳುವವನೇ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ. ನನ್ನಾಯ ರಕ್ಷಕನೇ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ, ನನ್ನಾಯ ಜೊತೆಗಾರನೇ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ. ಮಹಿಮೆಯ ಅರಸನೆ ನಿನ್ನ ಆತ್ಮದಿ ಆರಾಧಿಸುವೆ, ಪರಲೋಕ ರಾಜನೇ ನಿನ್ನ ನಿತ್ಯವೂ ಆರಾಧಿಸುವೆ. ದೇವಾನಿನೇ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ, ಪರಿಶುದ್ಧ ದೇವಾನಿನೇ
ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ ಉನ್ನತ ದೇವಾನಿನೇ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ ಪರಿಶುದ್ಧ ದೇವಾನಿನೇ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ ಪಾಪದಿಂದ ಬಿಡುವೆ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ ಪರಿಶುದ್ಧ ಮಾಡಿರುವೆ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ ಮಹಿಮೆಯ ಅರಸನಿ ನಿನ್ನ ಆತ್ಮದಿ ಆರಾಧಿಸುವೆ ಪರಲೋಕ ರಾಜನಿ ನಿನ್ನ ನಿತ್ಯವೂ ಆರಾಧಿಸುವೆ ಮಹಿಮೆಯ ಅರಸನಿ ನಿನ್ನ ಆತ್ಮದಿ ಆರಾಧಿಸುವೆ ಪರಲೋಕ ರಾಜನಿ ನಿನ್ನ ನಿತ್ಯವೂ ಆರಾಧಿಸುವೆ ಯೇಸುವೆ ಸ್ತುತಿಸುವೆನು ರಾಜನೇ ಆರಾಧಿಸುವೆನು ಯೇಸುವೆ ನಿನ್ನ ಸ್ತುತಿಸುವೆನು ರಾಜನೇ ನಿನ್ನ ಆರಾಧಿಸುವೆನು ಮಹಿಮೆಯ ಅರಸನೆ ನಿನ್ನ ಆತ್ಮದಿ ಆರಾಧಿಸುವೆ ಪರಲೋಕ ರಾಜನೇ ನಿನ್ನ ನಿತ್ಯವೂ ಆರಾಧಿಸುವೆ ಮಹಿಮೆಯ ಅರಸನೆ ನಿನ್ನ ಆತ್ಮದಿ ಆರಾಧಿಸುವೆ ಪರಲೋಕ ರಾಜನೇ ನಿನ್ನ ನಿತ್ಯವೂ ಆರಾಧಿಸುವೆ ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ జూన్ మాసము 2వ ఆదివారపు దైవారాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. తలలు వంచి ప్రార్థన చేసుకుని మన వాక్య ధ్యానంలోకి మనము కొనసాగుదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాలపు సమయంలో ప్రవ్వా ఈ 6వ నెల 2వ ఆదివారపు దినాన తండ్రి పర్యావరణ ఆదివారాన్ని మేము జరుపుకోవటానికి మీరు మాకు ఇస్తున్న అవకాశం బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. గడిచిన వారమంతా మీ యొక్క చక్కటి కాపుదలలో ప్రవ్వా మమ్మల్ని భద్రపరిచారు, క్షేమంగా ఉంచారు, సజీవ లెక్కలో ఉంచారు. అందును బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ప్రవ్వా ఈ యొక్క పర్యావరణ ఆదివారపు దినాన ప్రవ్వా ఈ సృష్టిని, మీ సృజనాత్మక శక్తిని ప్రవ్వా
మేము జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేయటానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమ, టుడే హ్యాపెన్స్ టు బి ఎన్విరాన్మెంటల్ సండే. పర్యావరణ ఆదివారముగా మనము ఈ రోజును జ్ఞాపకం చేసుకుంటూ పర్యావరణాన్ని, దానిని పరిరక్షించేటువంటి బాధ్యత దేవుడు మన మీద ఉంచినటువంటి ఆ విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ధ్యానాలను కొనసాగించుకుందాం. అండ్ దేవునికి ఎంతగానో మనము స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఎందుకనగా we have a beautiful campus with beautiful greenery and all around beautiful scenery. ఒక చక్కటి పచ్చికతో కూడినటువంటి పచ్చని శ్రేష్టమైనటువంటి మరి కాంపౌండ్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మరి యొక్క గ్రీనరీని, యొక్క సీనరీని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ అద్భుతమైనటువంటి లేఖన భాగాలను మనము ఈ పర్యావరణ ఆదివారపు దినాన నేర్చుకుందాం. వీ హ్యావ్ స్లైట్ రైనింగ్, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ చక్కటి ప్రశాంతకరమైనటువంటి చల్లని పచ్చని వాతావరణంలో దేవుని యొక్క సృష్టి సౌభాగ్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము మన ఆరాధనలో కొనసాగుదాం. సో ప్రస్తుత కాలంలో మనం గమనించినప్పుడు పర్యావరణము, అదే రీతిగా పర్యావరణ పరిసరాలలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవటం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం. భూమి మీద మానవ మనుగడ అనేది చాలా భయంకరంగా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళుతున్నట్లుగా కూడా మనము గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనిషి అసలు ఎక్కువ కాలము భూమి మీద మనుగడ సాగించలేడేమో, కొనసాగలేడేమో, ఎక్కువ కాలం బ్రతకలేడేమో అనేటువంటి విషయాన్ని కూడా మరి శాస్త్రవేత్తలు అనేక మంది తెలియచేయటం అనేది కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఒకవైపు గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు క్లైమాటిక్ చేంజెస్, పర్యావరణంలో అనేకమైనటువంటి మార్పులు రావటం అనేది చూస్తూ ఉంటున్నాం. ఆ మార్పులను బట్టి వాటి ద్వారా వచ్చేటువంటి ప్రభావాలు, ఫలితాలు కూడా అవి ఎంత భయంకరంగా ఉంటున్నాయో మరి జరుగుతున్నటువంటి ఆ యొక్క విపత్తులను బట్టి మనం గమనించవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మరి ఈ యొక్క కాలుష్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అదే రీతిగా మానవ వికృత చేష్టలకు బలైపోతున్నటువంటి మరి వ్యవసాయ భూములు, అటవీ సంపదలు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మానవుని యొక్క మనుగడ అత్యంత ఇబ్బందికరంగా, అత్యంత భయంకరంగా ఉండబోతుంది అనేది మనము ప్రస్తుత నేపథ్యంలో మనము గమనించవచ్చు. ఇంకా మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క సృష్టిలో దాదాపుగా 40,000 రకాల జీవరాశులను, మరి జీవజాతులను దేవుడు మరి ఏర్పాటు చేసినప్పుడు దానిలో దాదాపుగా ఒక 40% అనేది, అనగా దాదాపుగా 16,000 రకాల జాతులు అనేవి ప్రమాదకరమైనటువంటి స్థితిలో లేదా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అనేది కూడా మరి యుఎన్ఓ తెలియచేస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మానవుడు, దేవుడు మనకిచ్చేటువంటి సృష్టిని కాపాడి పరిరక్షించేటువంటి బాధ్యతను విస్మరించి మరొక గ్రహాల్లో, వేరొక గ్రహాల్లో, మార్స్ లేదా అంగారక గ్రహాల్లో మానవుడు బ్రతకటానికి ఏమైనా సదుపాయాలు ఉన్నాయా, సౌకర్యాలు ఉన్నాయా, అవకాశాలు ఉన్నాయా అని వేరే వేరే గ్రహాల మీదకు మానవుని యొక్క దుర్దాశ
మరి దురాశ వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇటువంటి నేపథ్యంలో ఈ సృష్టి ద్వారా, దేవుడు ప్రసాదించినటువంటి ఈ సృష్టి ద్వారా మనము ఏమి నేర్చుకోబోతూ ఉన్నాము అనేది మనం ఆలోచన చేసినప్పుడు ద థీమ్ సెట్ ఫర్ us ఫర్ దిస్ ఎన్విరాన్మెంటల్ సండే ఈజ్ క్రియేషన్ ప్రొక్లైమ్స్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. క్రియేషన్ ప్రొక్లైమ్స్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. మరి సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నది అనేటువంటి అంశము దక్షిణ ఇండియా సంఘం వారు ఈ రోజున మనకు ధ్యాన భాగముగా ఏర్పాటు చేయటం జరిగి ఉన్నది. మరి అందులో 3 లేఖన భాగాల నుంచి మనం చూసినట్లయితే మరి 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఈ పర్యావరణ ఆదివారపు దినాన మరి దేవాది దేవుడు మనకు నేర్పించబోతూ ఉన్నారు. మరి దేవునికి సృష్టికి, అదే రీతిగా సృష్టికి మనిషికి, అదే రీతిగా మనిషికి దేవునికి ఈ మధ్య ఉండేటువంటి ఆ అనుబంధాన్ని, ఆ అవినాభావ సంబంధాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ధ్యానాలను మనము కొనసాగుదాం. సో ఈ సృష్టి దేవుని మహిమను వివరించుచున్నది లేదా ప్రకటించుచున్నది అనేటువంటి అంశములో మరి మనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు, తనను తాను బయలుపరుచుకున్నారు, లేదా తనను తాను వెల్లడిపరుచుకున్నారు. ఒకవేళ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోకపోతే, వెల్లడిపరుచుకోకపోతే దేవుని గురించేటువంటి ఆలోచన లేకపోతే దేవుని గురించినటువంటి జ్ఞానం అనేది మనిషికి వచ్చి ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవుడు ఏ రీతిగా తనను తాను మనుషులకు ప్రత్యక్షపరుచుకున్నారు, దేవుడు ఏ రీతిగా తనను తాను బయలుపరుచుకున్నారు లేదా వెల్లడిపరుచుకున్నారు అని మనం చూసినట్లయితే హౌ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ది మ్యాన్ కైండ్. మానవాళికి దేవుడు తనను తాను ఏ విధంగా, ఎలా ఆయన బయలుపరుచుకున్నారు అని మనం చూసినట్లయితే 3 విధాలుగా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నారు. సో గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ ది ఎంటైర్ క్రియేషన్. ఈ సర్వ సృష్టిని మనం చూసినప్పుడు ఈ దేవుని యొక్క సృజనాత్మకత శక్తి ఈ సృష్టిలో కనపడటం మనం చూస్తూ ఉంటున్నాం. తద్వారా ఆ దేవుని యొక్క ఉనికిని మనము ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు తనను తాను బయలుపరుచుకున్న విషయం మనకు అర్థమవుతుంది. రెండవదిగా గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ హిజ్ పవర్ఫుల్ వర్డ్. పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు ఈ యొక్క మాటల ద్వారా తన యొక్క ఉనికిని ఆయన మానవాళికి వెల్లడిపరుచుకున్నట్లుగా, బయలుపరుచుకున్నట్లుగా, ప్రత్యక్షం కాబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ ఇన్కార్నేషన్. ఆ యొక్క దేవుడు మానవుడిగా మారి మానవ చరిత్రలోకి ప్రవేశించి సశరీరుడుగా అందరికీ ప్రత్యక్షమైనట్లుగా ఈ రీతిగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఒకటి, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ క్రియేషన్. మనం చూసినట్లయితే రోమాపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలను మనం చూసినట్లయితే హౌ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు భక్తుడు రోమా సంఘానికి లేఖ వ్రాస్తూ 1వ అధ్యాయము 19-20 వచనాల్లో తెలియచేస్తూ ఉంటాడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. సో కాబట్టి దేవుడు తనను తాను ఈ సృష్టి ద్వారా బయలుపరుచుకున్నట్లుగా, వెల్లడిపరుచుకున్నట్లుగా, ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే దేవుడు సృష్టి ద్వారా తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఈ సృష్టిని ఆరాధించమని ఆయన చెప్పలేదు. అలా మానవులు కూడా ఈ సృష్టిని ఆరాధింప తగదు. సో సృష్టిని ఆరాధించడం కాదు కానీ సృష్టికర్తను మనం ఆరాధించాలి.
అట్ ది సేమ్ టైం ఆ సృష్టికర్త మనకు బహుమానముగా ఇచ్చినటువంటి ఈ సృష్టి సౌభాగ్యాన్ని గూర్చి మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లుక్ ఎట్ ది క్రియేషన్ అండ్ థింక్ అబౌట్ ది ఇట్స్ వండర్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ది క్రియేటర్ గాడ్. ఈ సృష్టిని చూడాలి, ఆ సృష్టిలో ఉన్నటువంటి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప గొప్ప పనులను, గొప్ప గొప్ప కార్యాలను, గొప్ప గొప్ప అద్భుతాలను బట్టి మనమందరము కూడా ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వై? బికాస్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ వాజ్ అగ్రీడ్ బై ఆల్ ది సైంటిస్ట్. అనేక మంది శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ సృష్టి క్రమాన్ని వారు అంగీకరించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఈ రోజున సృష్టికర్తను విస్మరించి ఈ సృష్టమును పూజించేటువంటి వాళ్ళు, కొలిచేటువంటి వారు ఎక్కువైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకు సూర్యుడు సూర్యరశ్మిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. సూర్యరశ్మిని అందించటాన్ని బట్టి మనము సూర్యుడిని దేవుడిగా మనము ఊహించుకోకూడదు, అలాగే పూజించకూడదు. అదే రీతిగా వెలుతురు ఇచ్చుటను బట్టి చంద్రుడు దేవుడు కాలేడు కూడా. అదే రీతిగా ప్రాణవాయువు ఇస్తున్న విధానాన్ని బట్టి గాలి దేవుడు కాలేదు. అదే రీతిగా జీవం పోస్తున్నటువంటి నీరు జీవం ఇస్తుంది కాబట్టి, శుభ్రం చేస్తుంది కాబట్టి నీరు దేవుడు కాలేదు. కానీ ఈ రోజున సూర్యుని దేవుడుగా, చంద్రుని దేవుడుగా, నీటిని దేవుడుగా, గాలిని దేవుడుగా పూజించేటువంటి పరిస్థితుల మధ్య మనము జీవిస్తూ ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నిజమైనటువంటి ఈ సృష్టికర్త ఎవరు అనేటువంటి విషయం మనిషి ఒప్పుకోకపోయినా ద ఎంటైర్ కాస్మోస్, ది ఎంటైర్ క్రియేషన్ అగ్రీస్ అండ్ యాక్సెప్ట్స్ గాడ్ ఈజ్ ది క్రియేటర్. ఆయన సృష్టికర్త అనేది ఈ సర్వ సృష్టి ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా, గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ హిజ్ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ వర్డ్. తన శక్తివంతమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆ యొక్క మాటను ద్వారా ఆయన తనను తాను ఈ మానవాళికి వెల్లడిపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనేటువంటి మాట ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో యోహాను భక్తుని ద్వారా దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే అధ్యాయము 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో creation reveals the glory of God. At the same time, the word of God reveals the glory of God. సో సృష్టి దేవుని యొక్క మహిమను ప్రచురము చేయుచున్నది. అదే రీతిగా దేవుని యొక్క శక్తివంతమైనటువంటి మాట ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క మహిమను తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, హౌ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్, దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకున్నారు అనేటువంటి ప్రశ్నకు అర్థంగా మూడవదిగా, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ ఇన్కార్నేషన్. ఆయన సశరీరుడుగా మానవాళికి ఆయన తన అవతరించి మానవాళికి ఆయన తనను తాను అగుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తిమోతికి వ్రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము గమనించినప్పుడు అందులో మనం నేర్చుకోగలుగుతాం. ఆ యొక్క తిమోతికి వ్రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు మనం చూడగలుగుతాం. నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అనేటువంటి మాట ఇక్కడ పౌలు తిమోతికి వ్రాస్తూ తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఆయన అద్వితీయుడు అనగా ద్వితీయము లేనివాడు
ఒక్క అవతారము ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళిని ప్రేమించి, మానవాళిని రక్షించి, మానవాళి యొక్క తప్పిదములను క్షమించి ఆయన అద్వితీయుడుగా ఈ లోకంలో మానవాళి అందరికీ కూడా తనను తాను బయలుపరుచుకున్నట్లుగా ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. సో హౌ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు మ్యాన్ కైండ్ అనేటువంటి ప్రశ్నకు గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ క్రియేషన్, అండ్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ ఇన్కార్నేషన్, అండ్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ హిజ్ పవర్ఫుల్ అండ్ వండర్ఫుల్ వర్డ్ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేటి మన లేఖన భాగాలైనటువంటి 3 లేఖన భాగాల నుంచి 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మనము ఈ యొక్క పర్యావరణ ఆదివారపు దినాన మనం నేర్చుకోవటానికి, ఆ తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ద ఫస్ట్ రీడింగ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 8 verses 22 to 31. మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథ పాఠము నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఈ మొదటి పాఠమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మొదటి పాఠము ద్వారా మనకు నేర్చుకునేటువంటి గొప్ప సత్యము ఏంటి అని అంటే, క్రియేషన్ రివీల్స్ గాడ్స్ విజ్డమ్. ఇప్పటి వరకు దేవుడు తనను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. దేవుడు తనను తాను ఈ సృష్టి ద్వారా, తనను తాను ఈ శక్తివంతమైన వాక్యము ద్వారా, తనను తాను అవతారము ద్వారా ప్రత్యక్షపరుచుకున్నారు అనేటువంటి సంగతిని మనం తెలుసుకున్నాం. సో అయితే ఈ సృష్టి ఏ రీతిగా దేవుని యొక్క ఉనికిని తెలియచేస్తుంది, ఏ రీతిగా దేవునిని బయలుపరుస్తుంది అనేటువంటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, క్రియేషన్ రివీల్స్ గాడ్స్ విజ్డమ్ అనగా సృష్టి దేవుని జ్ఞానాన్ని ప్రత్యక్షం చేస్తుంది, ప్రత్యక్షపరుస్తుంది, వెల్లడిపరుస్తుంది, బయలుపరుస్తుంది. క్రియేషన్ రివీల్స్ గాడ్స్ విజ్డమ్. సో సృష్టి నియమించబడింది, సృష్టి ఉంచబడింది ఎందుకొరకు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ సృష్టి దేవుడు సిద్ధపరిచింది, నియమించింది, ఆయన ఉంచింది. ఈ సృష్టి దేవునిని మహిమపరచాలి అనేటువంటి ఉద్దేశంతో అది ఏర్పాటు చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి కలుషితమైనటువంటి ఈ సృష్టిని కాపాడవలసినటువంటి బాధ్యత, పరిరక్షించవలసినటువంటి బాధ్యత మరి మానవులమైనటువంటి మనందరిపై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఈ సృష్టిని కాపాడుట ద్వారా మనము కూడా దేవునిని మహిమపరచగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఈ పర్యావరణ ఆదివారపు దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ సృష్టి ఎలా కలుషితమైంది, హౌ ది గాడ్స్ క్రియేషన్ పొల్యూటెడ్, ఈ దేవుడు నియమించిన ఈ సృష్టి ఏ రీతిగా కలుషితమైంది అని మనం చూసినప్పుడు, ఈ యొక్క మొదటి పాఠములో 22వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూసినప్పుడు సృష్టి యొక్క క్రమము చాలా స్పష్టంగా ఇక్కడ దేవుడు మన ముందు తెలియపరుస్తూ ఉన్నారు. అంటే దేవుడు తాను సృష్టిని చేసినప్పుడు హీ క్రియేటెడ్ ఇట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. ఒక క్రమమైనటువంటి రీతిలో దేవుడు ఈ సృష్టిని సిద్ధపరిచినట్లుగా, నియమించినట్లుగా, లేకపోతే తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అదే రీతిగా దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు అది లోపము లేనిదిగా ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అదే రీతిగా దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఆయన దానిని చాలా మంచిదిగా చేసినట్లుగా ఆదికాండము 1వ అధ్యాయం మనం చూసినప్పుడు, when God created everything, he said it is good, it is good, it is good. సో ఆయన చేసినటువంటి ప్రతీదీ కూడా అది మరి క్రమమైనటువంటి రీతిలో చేయబడింది, లోపము లేనిదిగా చేయబడింది. అదే రీతిగా అది ఎంతో అందమైనదిగా, ఎంతో మంచిదిగా అది చేయబడింది. అందుకే ఈ రోజున
we are all enjoying and experiencing the beautiful scenery and greenery of St. Peter's campus. ఒక అద్భుతమైనటువంటి మైదానంలో ఒక చక్కటి సీనరీని మనం చూసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఈ పచ్చిక వాతావరణాన్ని మనము ఈ రోజున అనుభవించగలుగుతున్నాము అంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ది డివైన్ గిఫ్ట్. దేవుడు మనకిచ్చేటువంటి బహుమానం కాబట్టి ఈ బహుమానాన్ని మనము ప్రొటెక్ట్ చేయవలసినటువంటి వారమై ఉన్నాము, అట్ ది సేమ్ టైం ప్రిజర్వ్ చేయవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, సో హౌ గాడ్స్ క్రియేషన్ వాజ్ పొల్యూటెడ్, ఇది సృష్టి ఎలా కలుషితమైంది అనేటువంటి విషయంలో మనం చూసినట్లయితే, వెన్ గాడ్ క్రియేటెడ్ ఇట్, హీ క్రియేటెడ్ ఇన్ ఆర్డర్, ఆయన ఒక క్రమములో చేశాడు. కానీ మానవాళి యొక్క ప్రవేశంతో అక్రమము అనేది సృష్టిలో ప్రవేశించి ఈ యొక్క సర్వ సృష్టి కూడా మానవుని యొక్క దురాశలకు దురాక్రమణకు గురైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇన్ ద నేమ్ ఆఫ్ గ్లోబలైజేషన్, in the name of privatization, in the name of liberalization, in the name of development, ప్రగతి పేరుతో ఈ రోజున అనేక హెక్టార్ల వ్యవసాయ భూమి, అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది మరి పారిశ్రామికవేత్తలకు, ప్రైవేటు పెట్టుబడిదారులకు మరి ప్రభుత్వం అమ్మివేస్తున్నట్లుగా, లీజ్కి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఈ యొక్క వ్యవసాయ భూమి అంతటినీ కూడా పాడు చేస్తున్నట్లుగా, అటవీ సంపద అంతటినీ కూడా మరి నాశనం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో దేవుడు ఏదైతే ఒక క్రమమైన రీతిలో చేశారో ఆ క్రమాన్ని మనుషుల యొక్క ప్రవేశంతో అక్రమము అనేది ప్రవేశించి ఈ రోజున సర్వ సృష్టి కూడా మానవుని యొక్క ఆలోచనల చేత ఆక్రమించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. రెండవది, దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇట్ వాజ్ క్రియేటెడ్ వితౌట్ బ్లెమిష్, అనగా లోపము లేనిదిగా దేవుడు ఈ సర్వ సృష్టిని కూడా మనము చూస్తూ ఉంటున్నాము. సో కాబట్టి లోపము లేనటువంటి ఈ సృష్టిని మానవుని యొక్క ప్రవేశంతో పాపము ప్రవేశించింది. ఆ పాపము ఈ రోజున ఈ సర్వ సృష్టిని లోపానికి గురి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అనేకమైనటువంటి విపత్తులు, అనేకమైనటువంటి ప్రళయాలు, అనేకమైనటువంటి తుఫానులు, అనేకమైనటువంటి సునామీలు ఇవన్నీ కూడా సంభవించడానికి గల కారణం ఏంటి అంటే వీ ది గ్రీడీ హ్యూమన్స్ ఆర్ ది రీజన్ అండ్ రెస్పాన్స్. సో మనం ఈ యొక్క దురాక్రమణకు, ఈ యొక్క వినాశనానికి కారకులము మనమే అనేటువంటి విషయం, ఈ సృష్టి లోపానికి గురి కావడం గల కారకులము మనమే అనేటువంటి విషయం ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. మూడవదిగా, వెన్ గాడ్ క్రియేటెడ్ ది ఎంటైర్ క్రియేషన్ హీ సెడ్ ఇట్ వాజ్ గుడ్, అది మంచిదిగా యెహోవా చూచెను అనేటువంటి మాట ఆదికాండం 1వ అధ్యాయంలో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటున్నాం. సో దేవుడు మంచిదిగా చేసినటువంటి సృష్టిని మనిషి తన యొక్క దురాశలను బట్టి అతడు ఆ సర్వ సృష్టిని మరి చెడిపోయేటట్లు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆ యొక్క 3వ అధ్యాయం ఆదికాండం నుంచి 6వ అధ్యాయం లోపు భూలోకము బొత్తిగా చెడిపోయింది అనేటువంటి విషయాన్ని దేవుడే స్వయంగా మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేసినప్పుడు ఒక క్రమమైన రీతిలో లోపము లేనిదిగా మంచిదిగా దేవుని చేత చేయబడిన సృష్టి ఈ రోజున మానవుని యొక్క ప్రవేశంతో ఆక్రమించబడి, మానవుని యొక్క పాపముతో లోపముగా మార్చబడి, మరి ఆ మానవుని యొక్క దురుద్దేశంతో మంచిదిగా అందముగా సిద్ధపరచినటువంటి సృష్టిని మనిషి పాడు చేసినట్లుగా, అది చెడిపోయేటట్లు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ద ఫస్ట్ పాయింట్ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్ ఈజ్ క్రియేషన్ రివీల్స్ గాడ్స్ విజ్డమ్. దేవుని యొక్క నిత్య జ్ఞానాన్ని, దేవుని యొక్క అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ ఈ సృష్టి వెల్లడిపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుని యొక్క ఆ అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనిషి తెలుసుకోగలిగినప్పుడు ఈ సర్వ సృష్టి కూడా, ప్రసవ వేదన పడుచున్నటువంటి, మూలుగుచున్నటువంటి సర్వ సృష్టి కూడా మరలా నూతనపరచబడుతుంది. సో కాబట్టి
ఈ రోజున ఈ యొక్క సృష్టి దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రచురం చేస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకుని మనము కూడా సృష్టి వలె సృష్టికర్తను మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాము. అండ్ ద క్వశ్చన్ ఈజ్, వేర్ డూ వీ ఫైండ్ దిస్ డివైన్ విజ్డమ్? ఈ దైవిక జ్ఞానాన్ని మనము ఎక్కడ పొందుకుంటాము అనేటువంటి ప్రశ్న మనం చూసినట్లయితే యోబు భక్తుడు కూడా ఇదే ప్రశ్నను వేస్తూ ఉంటాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసినప్పుడు, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 28 వర్స్ 12. సో యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు యోబు కూడా ఇదే ప్రశ్న, వేర్ కెన్ విజ్డమ్ బీ ఫౌండ్? ఈ జ్ఞానము ఎక్కడ దొరుకును అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉంటాడు. అట్ ది సేమ్ టైం వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? వేర్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అండర్స్టాండింగ్? సో వేర్ డూ వీ ఫైండ్ విజ్డమ్ అండ్ వేర్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ గాడ్స్ క్రియేషన్ అనేటువంటి ప్రశ్న యోబు భక్తుడు 28వ అధ్యాయము 12వ వచనంలో వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో అదే యోబు అదే అధ్యాయంలో ఆ చివరి వచనంకి వచ్చేసరికి అంటాడు, ఈ యొక్క 28వ వచనంలో 28వ అధ్యాయము, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అనేటువంటి మాట యోబు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొదటి పాఠమైనటువంటి పాత నిబంధన గ్రంథ పాఠము ద్వారా మనం తెలుసుకోవలసింది ఏంటి అన్నప్పుడు, వెన్ ఎంటైర్ క్రియేషన్ రికగ్నైజెస్ గాడ్ అండ్ హిజ్ ఇన్ఫినైట్ విజ్డమ్, దేవునిని ఆ అనంతమైనటువంటి దేవుని జ్ఞానాన్ని సర్వ సృష్టి గుర్తిస్తున్నప్పుడు మనము ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నాము అనేటువంటి మాటకు ఒకటి, వీఆర్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ లార్డ్షిప్. ఆయనను మన జీవితాల మీద ప్రభువుగా మనము స్వీకరించలేకపోతూ ఉన్నాం. అండ్ వీఆర్ నాట్ కమ్ అండర్ హిజ్ హెడ్షిప్. ఆయన యొక్క ప్రధానత్వం కిందకు మనము రాలేకపోతున్నాము. అండ్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ హిజ్ కింగ్షిప్. ఆయన యొక్క రాచరికత్వాన్ని మనము ఒప్పుకోలేకపోతూ ఉన్నాము. సో on this environmental Sunday, the call of God to all human beings is recognize the lordship and come under to his headship and accept his kingship. ఆయనను ప్రభువుగా గుర్తించి ఆయన ప్రధానత్వాన్ని మనము కోరుకుని ఆయన యొక్క రాచరికంలోకి మనము రాగలిగినప్పుడు మనము సృష్టి వలె దేవునిని మహిమపరచగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనము ఆయనను ప్రభువుగా గుర్తించగలుగుతాము, ఆయన యొక్క ప్రధానత్వాన్ని ఎప్పుడు మనం కోరుకుంటాము, లేదా ఆయన యొక్క రాచరికత్వాన్ని మనం ఎప్పుడు అంగీకరిస్తాము, స్వీకరిస్తాము అని మనం ఆలోచన చేసినప్పుడు, అగైన్ 3 things. Number 1, devote yourself to the word of God. దేవుని యొక్క వాక్యానికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము పట్ల మనము నిబద్ధత కలిగి నిబద్ధులై ఈ వాక్యానికి జీవించినప్పుడు మనము దేవునిని మహిమపరచగలుగుతాము. 2, డిటర్మైన్ టు గెయిన్ ది విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అనేటువంటి పట్టుదల మనలో మనం ఎక్కువగా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం రెండవదిగా గుర్తించాలి. ఇక మూడవదిగా చూసినప్పుడు, డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ది విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. సో క్రియేషన్ రివీల్స్ గాడ్స్ విజ్డమ్. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు మనల్ని బట్టి దేవుడు తనను తాను మహిమపరుచుకుంటారు. మనం దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉండగలుగుతాం. దానికి డివోట్ యువర్ సెల్ఫ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కుకు నిబద్ధత కలిగి జీవించాలి. అండ్ డిటర్మిన్ టు గెయిన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని అనంత జ్ఞానాన్ని పొందుకోవటానికి పట్టుదల కలిగి ఉండాలి. అండ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ది విల్ ఆఫ్ గాడ్. దేవుని సంపూర్ణ చిత్తానికి మళ్ళీ మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ పాఠంలోకి మనం ప్రవేశిద్దాం. ఈ రెండవ పాఠము మనం గమనించినప్పుడు ఈ పర్యావరణ ఆదివారపు దినాన రెండవ పాఠమైనటువంటి పత్రిక పాఠము ద్వారా దేవుడు మనకు ఏం తెలియచేస్తూ ఉన్నారు ఈ పర్యావరణ ఆదివారపు దినాన ఈ పత్రిక పాఠము నుంచి అని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు రాయబడినటువంటి ఆ పత్రిక పాఠాన్ని మనం చూసినప్పుడు పత్రికా పాఠము ద్వారా క్రియేషన్ రివీల్స్ గాడ్స్ గ్రేట్నెస్. సృష్టి దేవుని గొప్పతనాన్ని వెల్లడి చేస్తుంది. సృష్టి దేవుని యొక్క గొప్పతనాన్ని బయలుపరుస్తున్నట్లుగా, ప్రత్యక్షపరుస్తున్నట్లుగా ఈ పత్రిక పాఠము ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ యొక్క పత్రిక పాఠములో రెండవదిగా ఒక నూతనత్వాన్ని మనము ఈ యొక్క అధ్యాయంలో చూడగలుగుతాం. ఏ న్యూ క్రియేషన్ అండ్ ఏ న్యూ సిటీ అండ్ ఏ న్యూ కమ్యూనిటీ. నూతన సృష్టి అనేది ప్రస్తావించబడింది. నూతన పట్టణము అనేది ఇక్కడ ప్రస్తావించబడింది. నూతన సమాజము అనేది ఇక్కడ పేర్కొనబడినట్లుగా, ప్రస్తావించబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఏంటి ఈ నూతన సృష్టి అని మనం చూసినట్లయితే, ఈ నూతన సృష్టిలోకి ఎవరెవరు వస్తారు అనేది మనం చూసినట్లయితే పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను అని అంటాడు. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ న్యూ క్రియేషన్. క్రీస్తునందున్న వారు నూతన సృష్టిగా మనము రెండవదిగా ఈ పత్రిక పాఠం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాము. ఏ న్యూ క్రియేషన్, క్రీస్తునందుండుట అనగా ఏంటి అనంటే బీయింగ్ ఇన్ క్రైస్ట్. బీయింగ్ ఇన్ క్రైస్ట్ అనగా స్వభావములో, స్వరూపములో ఆయన వలె మనం ఉండాలంట, ఆయన లాగా మనం ఉండాలంట. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. సో వాట్ కైండ్ ఆఫ్ heart or what kind of mind or what kind of attitude or what kind of perspective does Jesus has? ఆయన ఏ విధమైనటువంటి స్వభావాన్ని, స్వరూపాన్ని, హృదయాన్ని, మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి జీవించారు అని అంటే ఆయన మనసు ప్రేమించే మనసు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఆయన మనస్సు క్షమించే మనస్సు. అందుకే దేవుని యొక్క వాక్యంలో క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు నీవు అని కీర్తనాకారుడు అంటాడు. 3 ఆయన మనస్సు అది రక్షించేటువంటి మనస్సు. మనం రక్షించటానికి తన యొక్క ప్రాణాన్ని ఆయన ధారపోసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో బీయింగ్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి మాటకు మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఆయన స్వభావములోనికి, ఆయన స్వరూపములోనికి మనం వచ్చినప్పుడు వీఆర్ ఇన్ క్రైస్ట్. మనము ఆయనలో ఉన్నటువంటి వారం అవుతాం. ఆయన ప్రేమలో, ఆయన మాటలో, ఆయన వాక్యములో మనం నిలిచి ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నట్లుగా మనము యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఆయన ఏ ఏ విషయాల్లో మనము ఆయనలో నిలిచి ఉండాలి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ విషయాల్లో మనము ఆయన యందు నిలిచి ఉండాలి అనేటువంటి
మాటకు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలను ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. 1, నా యందు నిలిచి ఉండండి. 2, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. 3వదిగా మనం చూసినట్లయితే నా మాటల యందు మీరు నిలిచి ఉండండి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో బీయింగ్ ఇన్ క్రైస్ట్ మీన్స్ బీయింగ్ ఇన్ హిజ్ వర్డ్ అండ్ బీయింగ్ ఇన్ హిజ్ లవ్. రెండవది, ద మూమెంట్ వీ బీయింగ్ ఇన్ క్రైస్ట్ వీ బికమ్ లైక్ క్రైస్ట్ లైక్నెస్. ఆయనలో ఉన్నప్పుడు ఆయన లాగా మనము మార్చబడతాం, ఆయన వలె మనము జీవించగలుగుతాం. అండ్ ద మూమెంట్ వీ బికమింగ్ లైక్ క్రైస్ట్ లైక్నెస్ వీ బిలాంగ్ టు క్రైస్ట్. మనము ఆయనకు చెందినటువంటి వారం అవుతాం. సో నూతన సృష్టి ఎవరు అనగా దోస్ హూ ఆర్ బీయింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ బికమింగ్ లైక్ క్రైస్ట్ అండ్ బిలాంగింగ్ టు క్రైస్ట్. ఆయనలో నిలిచినటువంటి వారు, ఆయన స్వభావ స్వరూపంలోకి మార్చబడినటువంటి వారు, ఆయన పోలికలోనికి వచ్చేటువంటి వారు, ఆయన జీవన నడవడిలోకి వచ్చినటువంటి వారు, తద్వారా ఆయనకు చెందినటువంటి వారందరూ కూడా దే కమ్ అండర్ ది న్యూ క్రియేషన్ అనేటువంటి దానికి వారు రాగలుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ పత్రిక పాఠంలో 1 we see a new creation, నూతన సృష్టిని మనం చూస్తాం. 2 we see a new city, ఒక నూతన పట్టణాన్ని మనము ఇక్కడ పత్రిక పాఠంలో చూస్తూ ఉంటాం. సో ఈ నూతన పట్టణము అది ఏంటి, అది ఎటువంటి పట్టణము అనేటువంటి మాట మనం చూసినప్పుడు, ఆయన వారి కన్నుల ఎదుట ప్రతి బాష్పబిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, మరణము లేని పట్టణము, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. దుఃఖము ఉండని పట్టణమంట, ఏడుపు ఉండని పట్టణమంట, వేదన అనేది ఎరుగని లేని పట్టణముగా మనం చూస్తూ ఉంటున్నాం. సో దెర్ విల్ బీ నో మోర్ మౌర్నింగ్, దుఃఖించవలసినటువంటి పరిస్థితి లేదంట. అండ్ దెర్ విల్ బీ నో క్రయింగ్, ఏడవలసినటువంటి అవసరత లేదంట. అండ్ దెర్ విల్ బీ నో మోర్ పెయిన్, అక్కడ బాధకు గురి కావలసినటువంటి అవసరత కూడా ఏమాత్రము కూడా లేదంట. ఎందుకంటే దేవుడే ప్రతి బాష్ప బిందువును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అనేటువంటి విషయం మనం చూస్తూ ఉంటున్నాం. సో ఏ న్యూ సిటీ, అక్కడ ఉంచబడినటువంటి ఆ పట్టణము, ఆ పరలోకపు పట్టణము, ఆ నూతన యెరూషలేము అనబడినటువంటి పట్టణము, మరణము లేనటువంటి పట్టణము, దుఃఖము లేనటువంటి పట్టణము, ఏడుపు లేనటువంటి పట్టణము, వేదన లేనటువంటి పట్టణముగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆ పట్టణంలోకి దేవుడు మనకు యాక్సెస్ని కల్పిస్తూ ఉన్నారు, అవకాశం, ఆ పట్టణంలో ప్రవేశించేటువంటి అవకాశం ఆయన నూతన సృష్టిగా మార్చబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ పట్టణంలోకి ఆయన అవకాశం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఏ న్యూ క్రియేషన్ అండ్ ఏ న్యూ సిటీ. మూడవదిగా ఏ న్యూ కమ్యూనిటీ, ఒక నూతన సమాజము అనేది ఇక్కడ ఏర్పరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. సో ఈ నూతన సమాజము ఎవరు అని మనం చూసినట్లయితే, ఈ నూతన సమాజము ఎవరు అని మనం చూసినట్లయితే 7వ వచనంలో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. సో ఎ న్యూ కమ్యూనిటీ. సో వాట్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ దట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఎపిసోడ్ రీడింగ్, అది ఏ రకమైనటువంటి సమాజము అని అంటే, ఇట్స్ ఏ క్రైస్ట్ సెంటర్డ్, క్రైస్ట్ రిలేటెడ్ కమ్యూనిటీ. క్రీస్తు కేంద్రిత కుటుంబము, క్రీస్తుకు సంబంధించినటువంటి కుటుంబము, క్రీస్తు వారి కుటుంబముగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో క్రీస్తు వారి కుటుంబము ఏ కుటుంబము? క్రీస్తు కేంద్రిత కుటుంబముగా పిలువబడుతుంది, క్రీస్తు ఆధారిత కుటుంబముగా పిలువబడుతుంది, క్రీస్తు సంబంధిత కుటుంబముగా పిలువబడుతుంది, క్రీస్తుకు చెందిన కుటుంబముగా పిలువబడుతుంది. అంటే
ఏ కాంకర్డ్ కమ్యూనిటీ. జయించినటువంటి వారందరూ కూడా క్రీస్తు సమాజములో సభ్యులుగా జీవించగలుగుతారు. సో జయించు వాడు వీటిని స్వతంత్రించుకొనును. దేనిని అనగా ఆ నూతన పట్టణాన్ని, ఆ నూతన పట్టణంలో లభ్యమయ్యేటువంటి ప్రతి ఆశీర్వాదాలను, ప్రతి వాగ్దానాలను, అదే రీతిగా అక్కడ నిత్యము మరి ప్రవహించేటువంటి నీటి బుగ్గలను, ఆ జీవ జలములను అక్కడ సొంతం చేసుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఏ కాంకర్డ్ కమ్యూనిటీ, జయించిన సమాజము. సో ఈ రోజున నీవు నేను ఏం జయించాలి, ఏమి జయించినప్పుడు మన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు అని అంటే, లోకములో ఉన్న వాటినైనను లోకములో వేటినైనను మీరు ప్రేమించకుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవి తండ్రి వలన కలిగినవి కావు, పుట్టినవి కావు. సో కాబట్టి ఈ రోజున మనము దేనిని జయిస్తే తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతారు అని మనం చూస్తే, మనము ఈ యొక్క లోకాశలను, ఈ శరీరాశలను, ఈ జీవపు డంబాన్ని మనము జయించవలసినటువంటి వారమై ఉన్నట్లుగా మనము ఈ పత్రిక పాఠం ద్వారా తెలియచేస్తూ ఉన్నాం. సో కాంకర్డ్ కమ్యూనిటీ. రెండవది, ఇట్స్ ఏ క్లెన్స్డ్ కమ్యూనిటీ. అది శుద్ధి చేయబడినటువంటి సమాజము. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొనిన వారు ధన్యులు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో దేవుని యొక్క పరిశుద్ధ శిలువ రక్తములో కడగబడినటువంటి వారందరూ కూడా ఆ నూతన సమాజంలో సభ్యులుగా చేరతారు. తద్వారా దేవునికి మహిమ. మూడవదిగా, ఇట్స్ ఏ కన్ఫర్మ్డ్ కమ్యూనిటీ. అది దేవుని చేత నిర్ధారించబడినటువంటి సమాజము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఏ న్యూ కమ్యూనిటీ ఈజ్ ఏ కాంకర్డ్ కమ్యూనిటీ, జయించిన సమాజము. ఏ క్లెన్స్డ్ కమ్యూనిటీ, అది శుద్ధి చేయబడిన సమాజము. ఏ కన్ఫర్మ్డ్ కమ్యూనిటీ అనగా ప్రభువు చేత, తండ్రి అయిన దేవుని చేత నిర్ధారించబడినటువంటి సమాజము, అందులో సభ్యులుగా నివసిస్తారు. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని నూతన సృష్టిగా చేసి మన కొరకు ఒక నూతన పట్టణాన్ని ఇచ్చి మనలను అందులో నూతన సభ్యులుగా, సమాజముగా చేసినటువంటి దేవాది దేవుణ్ణి మనము ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ఉనికిని మనము గుర్తు చేసుకుని గొప్ప చేయవలసినటువంటి వారమై ఉన్నాము. తద్వారా దేవునికి మహిమ. హల్లెలూయా. ఇకపోతే చివరిదిగా, మూడవదిగా సువార్త పాఠంలోకి వద్దాం. సువార్త పాఠమును మనం చూసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఆ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క సువార్త పాఠము ద్వారా క్రియేషన్ రివీల్స్ గాడ్స్ పవర్. క్రియేషన్ రివీల్స్ గాడ్స్ పవర్. సృష్టి దేవుని శక్తిని ప్రత్యక్షపరచుచున్నది, బయలుపరచుచున్నది, వెల్లడి చేయుచున్నది. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు కలిసి ఆ యొక్క దోణిలో వారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప గాలి వాన రావటం, తద్వారా దోణి మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు యేసుకు మొరపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శక్తివంతమైన మాట చేత ఆ గాలిని గద్దింపగా, ఆ నీటి పొంగులను గద్దింపగా అవి నెమ్మళమాయను అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటున్నాం. సో మూడవదిగా, క్రియేషన్ రివీల్స్ గాడ్స్ పవర్. సృష్టి దేవుని యొక్క శక్తిని అది తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. సో ఈ రోజున ఆ దేవుని శక్తిని మనము కనుగొనాలి. ఆ శక్తి యొద్దకు మనం రావాలి. ఆ శక్తిని మనము సంపూర్ణంగా మన జీవితాల్లో అనుభవించాలి. ఎలా సాధ్యము అనేది మనం చూస్తే,
ఈ సర్వ సృష్టి దేవునిని, ఆయన దైవత్వాన్ని ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవలసింది డివినిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దేవుని యొక్క సృష్టిలో, ఈ సర్వ సృష్టిలో దేవుడు మనకు అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని, స్థితిని పెట్టాడు. మీరు ఫలించండి, మీరు భూమిని నింపండి, మీరు భూమిలో విస్తరించండి, భూమి మీద. అదే రీతిగా భూమిని ఏలుడి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. సో ఏలుడి అనేటువంటి మాటను మనం చూసినప్పుడు రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో రూలింగ్ మీన్స్ విత్ రెస్పాన్సిబిలిటీ అండ్ విత్ రిలయబుల్. రెస్పాన్సిబుల్ ఎట్ ది సేమ్ టైం రిలయబుల్, అనగా బాధ్యత కలిగినటువంటి, సృష్టి పట్ల బాధ్యత కలిగిన వారమై ఉండాలి. అట్ ది సేమ్ టైం సృష్టిని పరిరక్షించేటువంటి విషయంలో, సృష్టికర్త విషయంలో నమ్మకస్తులమై ఉండాలి. ఈ రెండు, సో రెస్పాన్సిబుల్ అండ్ రిలయబుల్, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి విషయాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ డివినిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో మనము పూజించే దేవుడు, మనము సేవించే దేవుడు, ఆయన పూజార్హుడు, ఆయన గంభీరమైనటువంటి గుణగణాలను మనం చూసినప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు, ఎల్ షడాయ్ గాడ్, ఆయన గొప్ప దేవుడు, ఆయన నిత్యుడు, ఆయన అనంతుడు, ఆయన అద్వితీయుడు. ఇంత గంభీరమైనటువంటి గుణగణాలను కలిగి ఉన్నటువంటి దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు అని తెలియచేస్తూ ఉన్నారు. సో కాబట్టి మన తండ్రి దేవుడైనప్పుడు ఆయన పిల్లలముగా ఆ దైవిక లక్షణాలను, ఆ దైవిక స్వభావాలను, ఆ దైవత్వాన్ని మన జీవితంలో మనము సంతరించుకోవాలి. సో డివినిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్. యేసుక్రీస్తు ప్రభువారితో వారు 3.5 సంవత్సరాల పాటు పరిచర్య చేస్తూ ఉన్నారు, ఆయనతో పాటు ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలు చూశారు, స్వస్థతలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు, ఎన్నో అనుభవించారు ఆయన్ని బట్టి. కానీ ఆయన యొక్క దైవత్వాన్ని వారు ఆర్జించలేకపోయారు, ఆ దైవత్వాన్ని వారు కనుగొనలేకపోయారు, సొంతం చేసుకోలేకపోయారు. మేము నశించిపోతున్నాము అని వారు కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనకు పిల్లలమైనప్పుడు మనలో ఆ దైవత్వం అనేది ఉట్టిపడాలి, మనలో ఆ దైవత్వం అనేది అణువున కనపడాలి. వెన్ వీ అబ్జర్వ్, వెన్ వీ సీ ది ఎంటైర్ క్రియేషన్, ప్రతీదీ కూడా దేవుని యొక్క సృజనాత్మక శక్తిని ఎంతో అద్భుతంగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క చెట్లను, ప్రతి ఆ యొక్క పక్షులను, ప్రతిదానిని కూడా మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు, ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా మనం పరిశీలనగా చేసినప్పుడు, ప్రతిదీ కూడా ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అన్నప్పుడు, దేవుని యొక్క సృజనాత్మక శక్తి ప్రతి దానిలో కూడా అణువున కూడా కనపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. సో ఆ దైవత్వాన్ని ఈ శిష్యులు కలిగి ఉండలేకపోవటాన్ని బట్టి వారు భయభ్రాంతులై, భయకంపితులై, ప్రభువా మేము నశించిపోతూ ఉన్నాము అని వారు కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున ఆ దైవత్వాన్ని, దేవుని ప్రియ పిల్లలముగా మనం కలిగి ఉండాలి. 2, డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్. దేవుని యొక్క ఈ సృష్టిలో దేవుడు మనకిచ్చేటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క సృష్టిలో దేవుడు మనకిచ్చేటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క మాట ఏంటి అని మనం చూసినప్పుడు, డిగ్నిటీ. దేవుడు మనను ఎక్కడ ఉంచాడు, ఏ స్థితిలో ఉంచాడు, ఎలా ఉంచాడు అని మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక డిగ్నిఫైడ్ స్టేట్లో మనల్ని పెట్టాడు. అనగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన పిల్లలముగా, ఆయన బిడ్డలముగా
ఆయన విశ్వాసులముగా, ఆయన సాధనములుగా, ఆయన సాక్షులముగా, ఆయన శిక్షులముగా, ఆయన రాయబారులముగా దేవుడు ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని, స్థితిని మనం ఇచ్చినప్పుడు ఆ డిగ్నిటీని మనము కొనసాగిస్తున్నామా, ఆ డిగ్నిటీని మనము కాపాడుకుంటున్నామా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఒకటి, ది డివినిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ మిస్సింగ్. రెండు, ద డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్. దేవుని సృష్టిలో ఆ యొక్క ఔన్నత్యాన్ని, ఆ గౌరవాన్ని, ఆ మర్యాదను, దేవుడు మనం ఉంచినటువంటి ఆ స్థితిని, ఆ స్థానం నుంచి మనము పడిపోయి పతనమైపోయినట్లుగా ఆ శిష్యులు ఆ రోజున మేము నశించిపోతున్నాము అన్నట్లుగా ఈ రోజును కూడా దేవుడు నియమించిన ఆ స్థితి నుంచి, స్థానము నుంచి మనం పడిపోవటాన్ని బట్టి, పాపములో పడిపోవటాన్ని బట్టి మనము నశించిపోతూ ఉన్నాము. ఇకపోతే మూడవదిగా, డెస్టినీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్. దేవుని యొక్క సృష్టిలో మన యొక్క గమ్యము ఏమై ఉన్నది అనగా, ఆయన యందు అచంచలమైన విశ్వాసాన్ని కనుపరిచి ఆయనను వెంబడించటమే, ఫాలోయింగ్ ఫెయిత్ఫుల్లీ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేచి ఆ గాలిని, ఆ నీటి పొంగును అణిచివేసి ఆయన శిష్యుల తట్టు తిరిగి ఆయన చెప్పినటువంటి మాట, అప్పుడు ఆయన 25వ వచనంలో, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? అండ్ టుడే ద సేమ్ క్వశ్చన్ ఈరోజు మనం వేసుకోవాలి. సో వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యు హ్యావ్? నీ విశ్వాసం ఎక్కడున్నది? ఏ రకమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? డూ వీ హ్యావ్ ఏ డైనమిక్ ఫెయిత్? డూ వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ ఫెయిత్? ఆ గంభీరమైనటువంటి విశ్వాసాన్ని, సమర్పణ కలిగినటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉంటున్నామా లేదా అనేది ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో డివినిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ క్రియేషన్ ఈజ్ మిస్సింగ్. డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ క్రియేషన్ ఈజ్ మిస్సింగ్. అండ్ డెస్టినీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ క్రియేషన్ ఈజ్ మిస్సింగ్. దైవత్వాన్ని మనము కోల్పోతూ ఉన్నాము, ఆ ఔన్నత్యాన్ని కాపాడుకోలేకపోతూ ఉన్నాము. మన గురి, మన గమ్యము విశ్వాసంతో ఆయన అడుగు జాడలను అనుసరించటం అనేటువంటి విషయాన్ని కూడా మనం కోల్పోతూ ఉన్నాము. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, when God revealed himself through creation, through incarnation, through his powerful word, దేవుడు తనను తాను 3 రీతులుగా బయలుపరుచుకున్నారు. సృష్టి ద్వారా, వాక్కు ద్వారా, అవతారము ద్వారా. అదే రీతిగా సృష్టి దేవుని ఏ రీతిగా మహిమపరుస్తుంది, ఏ రీతిగా బయలుపరుస్తుంది, ఏ రీతిగా తెలియపరుస్తుంది అన్నప్పుడు, క్రియేషన్ రివీల్స్ గాడ్స్ విజ్డమ్. సృష్టి దేవుని జ్ఞానాన్ని తెలియచేస్తుంది. క్రియేషన్ రివీల్స్ గాడ్స్ గ్రేట్నెస్. సృష్టి దేవుని గొప్పతనాన్ని తెలియచేస్తుంది. మూడవదిగా, క్రియేషన్ రివీల్స్ గాడ్స్ పవర్. దేవుని యొక్క గొప్ప శక్తిని సృష్టి కనుపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క బలాన్ని, అదే రీతిగా దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ సర్వ సృష్టి తెలియపరుస్తున్నప్పుడు, ఈ సర్వ సృష్టిలో దేవుడు మనలను ఒక గొప్ప స్థానంలో పెట్టాడు. సో హౌ డు యూ అండ్ ఐ ఆర్ ఏబుల్ టు రివీల్ గాడ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్? మన జీవితాల నుండి దేవుణ్ణి మనము ఎలా వెల్లడి చేయగలుగుతాం, ఎలా బయలుపరచగలుగుతాం, దేవుడు మన ద్వారా ఏ రీతిగా మహిమపరుచుకుంటారు? సో దేవుని మహిమపరచడానికి సృష్టి నిర్దేశించబడింది. ఆ సృష్టిలో, ఆ సృష్టి సౌభాగ్యాన్ని, సృష్టి వనరులను అనుభవిస్తున్నటువంటి మనము దేవుణ్ణి మరి ఎక్కువగా మహిమపరచబద్దులమై ఉన్నాము. అట్టి మహిమపరిచేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధిపతి, సర్వాంతర్యామి, సర్వకాల సర్వావస్థల్లో ఉన్నటువంటి దేవ,
ఈ పర్యావరణ ఆదివారపు దినాన ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీరు మాకు ఇచ్చారు. 3 లేఖన భాగాల ద్వారా ప్రవ్వా ఒక చక్కటి మూలాంశాలను ప్రవ్వా మీరు మాకు తెలియచేశారు తండ్రి. మిమ్మును మహిమపరచుటే మానవుని యొక్క గురి, గమ్యము, ధ్యేయము అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ రోజున మేము జ్ఞాపకం చేసుకుంటూ, సర్వ సృష్టి మీకు లోబడుతూ, మీ ఆజ్ఞకు లోబడుతూ, మీ విషయంలో దాని యొక్క హద్దులు మేరకుండా ప్రవర్తిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఆ సృష్టి సౌభాగ్యాన్ని, సృష్టి వనరులను అనుభవిస్తున్నటువంటి మేము మరి ఎక్కువగా మీకు లోబడవలసినటువంటి వారమై ఉన్నాము. మరి ఎక్కువగా మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రభువా, మీ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి కృపను మాకివ్వండి. మీ గొప్పతనాన్ని తెలుసుకునేటువంటి కృపను మాకివ్వండి. మీ శక్తిని, ఆ శక్తి యొక్క లోతును, మీ బలాన్ని గుర్తించేటువంటి కృపను ప్రవ్వా మీరు మాకు దయచేసి ఈ పర్యావరణ ఆదివారపు దినాన ప్రవ్వా మాకు ఇవ్వబడినటువంటి ఈ సృష్టిని, పర్యావరణాన్ని ప్రవ్వా మేము ప్రొటెక్ట్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి మమ్మలను సిద్ధపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సన్నిధి, సంతోషము, సమాధానము, సమృద్ధి, జీవము, శాశ్వత సహవాసము మనకును, మన సంఘమంతటికిని, కుటుంబాలకును, చేరియున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండునుగాక. ఈ సమయంలో అందరము కలిసి దీవెన కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 611వ కీర్తనను మనమందరము కలిసి పాడుతూ దేవుని స్తుతిద్దాం. మహిమాను పూజనక నీకు, మహితాసుతునకు మహిమా కలుగు శుద్ధాత్మకును ఆయుగములు. లోక సృష్టి మునుపు నీను నాకాశీనాలు ప్రకటముగాను తీర్చి ప్రజ్ఞామీరగా సకల సృష్టి కలనదీర సకల యుగమూల సకల మహిమా కలుగు నీకు సకల కాలము. మహిమాను పూజనక నీకు, మహితాసుతునకు మహిమా కలుగు శుద్ధ